హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేసిన బ్లాగ్ అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. అంతేకాదు వరలక్ష్మి వ్రతం 4వ వారం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను కదా, నోము తీసుకోవడానికి అనేసి. అదే రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళానండి. అప్పుడు షూట్ చేసిన వీడియో, అలాగే మా ఫ్రెండ్ ఫ్రిడ్జ్ టూర్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం అయిన నెక్స్ట్ డే మార్నింగ్ అండి, సాటర్డే రోజు షూట్ చేసిన వీడియో. చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం 4 వారాలు పూజలు అయిపోయాయి, అలాగే వినాయక చవితి కూడా అయిపోయిందండి. అసలు ఈ వీడియో ఉన్న సంగతే మర్చిపోయాను, వేరొక ఫోన్లో ఉంది. సో వీడియోస్ అన్నీ డిలీట్ చేద్దాం కదా అని చెక్ చేసుకుంటుంటే ఈ వీడియో అయితే కనిపించింది. సో అందుకే మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను, లేట్గా అయినప్పటికీ కూడా. ఈరోజు అమ్మవారికి ఉజ్జాపని చెప్పి పీఠం అయితే కదిలిస్తాం కదా, కదిలించే ముందు కూడా యథావిధిగా అమ్మవారికి దీపారాధన చేసుకుని ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారి అష్టోత్తరం చదువుకుని హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారి పీఠం అయితే కదిలిస్తామండి. సో ఇక్కడ అమ్మవారికి ఈరోజు పెరుగన్నం బెల్లం ముక్క అయితే నైవేద్యం కింద సమర్పించాలి. అలాగే ఈరోజు శ్రావణ శనివారం కాబట్టి బయటని కూడా ముగ్గు అంతా ముందు రోజు పెట్టింది క్లీన్ చేసేసి నీట్గా తడిపెట్టేసి మళ్ళీ ముగ్గు అయితే వేశానండి. అలాగే గౌరీ అమ్మవారికి దీపారాధన కూడా చేసుకున్నాను. శ్రావణ శుక్రవారాలు ఏ విధంగా చేసుకుంటామో శ్రావణ శనివారం కూడా వెంకటేశ్వర స్వామివారి పెద్ద శనివారాలు అయితే చేసుకుంటామండి. ఈ సంవత్సరం అత్తయ్య గారి ఇంట్లో అయితే చేసుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయ్యిందండి. మార్నింగ్ నుంచి అయితే వీడియో ఏం షూట్ చేయలేదు, ఇప్పుడైతే స్టార్ట్ చేశానండి. ఇంకా మార్నింగ్ నుంచి కూడా అమ్మవారి పీఠం కదపటం, సో పూజకు సంబంధించినవన్నీ సర్దుకోవటం ఇవన్నీ సరిపోయాయండి. నిన్న వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాం కదా, ఇంకా సాటర్డే వచ్చేసి మళ్ళీ వారం కానీ అదే పెద్ద శనివారాలు. ఈరోజు సాటర్డే కదా, ఇంక ఈరోజు అయితే చేయలేదండి. అమ్మవారి పీఠం కదిపి ఉజ్జాపని ఇవన్నీ కూడా చెప్పాలి కదండి. ఇంకా పెద్ద శనివారాలు ఇవన్నీ పెట్టుకుంటే లేట్ అయిపోద్ది అన్నట్టుగా, ఇంకా పెద్ద శనివారాలు అయితే ఇంకా 3 వారాలు ఉన్నాయి కదా, ఏదో వారం చేద్దాంలే అన్నట్టుగా ఈ వారం అయితే చేయలేదండి. సో ఇప్పటి వరకు అయితే వీడియో షూట్ చేయలేదు, ఇప్పుడే షూట్ చేయడం స్టార్ట్ చేశాను. దీపారాధన అయితే కొండెక్కిందండి, పీఠం కదిపేసాం కాబట్టి అమ్మవారిని ఆఫ్టర్నూన్ అయినా తీయొచ్చు, కానీ టైం 12 అవ్వలేదు కదా, 11 అయ్యిందనేసి ఇప్పుడే తీసేసానండి. పూజ రూమ్ అయితే క్లీన్ చేసేసానండి. మొత్తం అంతా కూడా జిడ్డు పసుపు కుంకాల అలా అయితే ఉంది, నీట్గా తడిపెట్టేసాను. ఇంకా హౌస్ అయితే తడిపెట్టినండి. ఈరోజు సాటర్డే కదా, పూజ రూమ్ 1 వరకు క్లీన్ చేశానండి. పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేయాలి. సో వంట కూడా చేస్తాను. మార్నింగే రైస్ పెట్టాలి కదా అమ్మవారికి మజ్జిగన్న, అందుకనేసి మార్నింగ్ వంట అయితే చేశానండి. సో కర్రీ వచ్చేసి పప్పు టమోటా చేశాను. సో ఇక్కడ వచ్చేసి చూడండి టిఫిన్లు అయిపోయాయి. గిన్నెలు చూసారు కదా, సింక్ నిండా ఎలా ఉన్నాయో. అలాగే అమ్మవారు ఇవి పూజకు సంబంధించిన సామాన్లు ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. బయట అయితే వేసానండి. సో బయట క్లీన్ చేద్దాంలే కూర్చో, ఇంక సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి కదా, పూజా సామాన్లు అన్నీ క్లీన్ చేసిన తర్వాత అప్పుడైతే గిన్నెలు తోముదాంలే అన్నట్టుగా. సో చూడండి ఇక్కడైతే నార్మల్ పూజలప్పుడు ఇన్ని పూజా సామాన్లు రావు కదండి, అవి ఎప్పుడప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను. కానీ ఇలా వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఇలాంటి పెద్ద పూజలప్పుడు ఏంటంటే అదే రోజు అయితే పూజా సామాన్లు ఎప్పుడు క్లీన్ చేయనండి. అన్నీ కూడా ఒకసారి వాటర్తో, అంటే నైవేద్యం పెట్టిన ప్లేట్లు గిన్నెలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒకసారి వాటర్లో ముంచి తీసి ఒక పక్కన ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే క్లీన్ చేస్తాను. చూసారు కదా పూజా సామాన్లు అన్నీ కూడా బయట అయితే పెట్టేశానండి. ఈరోజు అయితే చాలా నీరసం వచ్చింది. నిన్న 3:30కి లేచాను కదా, నైట్ పడుకుంట్లోకి 10 అయిపోయిందండి. సో ఈరోజు కూడా త్వరగా లేచాను, ఎందుకంటే ఉజ్జాపని చెప్పాలి కదా. త్వరగానే లేచి పూజ అంతా చేసుకుని ఉజ్జాపని చెప్తే ఇప్పుడు 11 అయ్యిందండి. ఈ టైంకి మొత్తం అంతా పూజా రూమ్ క్లీనింగ్, వంట, టిఫిన్లో అన్నీ అయ్యాయి. ఇలా పూజలు ఉన్నప్పుడు 2 డేస్ ముందు నుంచి కూడా ఇంట్లో చాలా ఎక్కువ వర్క్ ఉంటుందండి. అప్పుడు నీరసం అంటూ ఏం తెలియదు, ఆ పూజ ఎలా చేసుకోవాలి అన్న ఆనందంలో అయితే ఉంటాము. ఇంకా పూజ అయిన తర్వాత కూడా అంతే వర్క్ ఉంటుంది. అప్పుడు తెలుస్తుందండి ఆ వర్క్ అంతా చెయ్యాలి అంటే అసలైన నీరసం. ఈరోజు నాకు అలాగే ఉంది. ఇంక ఈరోజు అయితే వీడియో ఏం షూట్ చేయాలి అనుకోవటం లేదండి, ఎందుకంటే ఇంకొక 1-2 అవర్స్ అయితే నాకు వర్క్ ఉంది. ముందు పూజ సామాన్లు క్లీన్ చేసేసి అవన్నీ పొడి క్లాత్తో తుడుచుకుని అక్కడ సర్దుకోవటం. నెక్స్ట్ సింక్ నిండా చూసారు కదా గిన్నెలు, ఇవన్నీ అవతలోకి 1 ఎలా అవుతుందండి. ఇంకా లంచ్ అయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి. ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయను కూడా, ఇంక వర్క్ కూడా ఏం లేదండి రోజు చేసేది. ఇంకా మొత్తం రెస్టే ఇంక ఈవినింగ్ వరకు కూడా. సో ఈ వీడియో ఇంకా రేపు సండే కదా, రేపు ఏదైనా షూట్ చేస్తే ఈరోజు వీడియో రేపటి వీడియో పోస్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్?
ఈ ఇత్తడి, రాగి, వెండి పూజ సామాన్లన్నీ కూడా ఇలా సబీనా చింతపండు అయితే పెట్టి క్లీన్ చేస్తానండి. ఎంత నీట్‌గా క్లీన్ అయిపోతాయో. ముందుగా వీటి మీద కొంచెం షాంపూ వాటర్ అయితే చల్లేస్తాను. షాంపూ వాటర్‌లో కలిపేసి మొత్తం చల్లేసినట్లయితే వాటికున్న జిడ్డు అంతా పోద్ది. అలా పోయిన తరువాత ఎండి వాటికి సబీనా ఒక్కటే పెట్టి క్లీన్ చేస్తానండి. కొత్త వాటిలా మెరిసిపోతాయి. ఇంకా రాగివి, ఇత్తడివి ఉంటాయి కదా! వాటికి చింతపండు, సబీనా పెట్టి క్లీన్ చేస్తే సేమ్ అవి కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయండి. తర్వాత ఒక పొడి క్లాత్‌తో తుడిచినట్లయితే వాటి మీద వాటర్ మచ్చలనేవి పడకుండా నీట్‌గా అయితే ఉంటాయండి. ఏంటి ఈ సైట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఆల్రెడీ మన ఛానల్‌లో ఈ సైట్ దగ్గర ఆవును కట్టినప్పుడు షూట్ చేసిన వీడియో అయితే పోస్ట్ చేశానండి. చాలామంది ఇల్లు కట్టుకునే ప్లేస్‌లో ఆవులు తిరిగి ఉంటే చాలా మంచిదన్నట్టుగా ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఆవులను తీసుకొచ్చి ఆ సైట్‌లో శంకుస్థాపనకు ముందు, శంకుస్థాపన అయిన తర్వాత కూడా కడుతున్నారు కదండీ! ఆల్రెడీ నేను ఆ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. కట్టినా కూడా వాటికి మేత కానీ, వాటర్ కానీ పెట్టకుండా వదిలేస్తున్నారు. అది చాలా పాపం అనేసి వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఆ వీడియో చూసిన తరువాత నాకైతే ఒకళ్ళు ఒక విషయాన్ని చెప్పారు. ఇలా కూడా జరుగుద్దా అనిపించింది. ఎందుకంటే మనం ఏంటి, మనకు మంచి జరగాలి, మన హౌస్ కట్టుకుంటున్నాము, అక్కడ ఆవును కడితే మనకు మంచి జరుగుద్దని మనం అయితే కడుతున్నామండి. వాటికి ఎండున్నా, వాటర్ లేకపోయినా, గడ్డి ఎయ్యకపోయినా, ఏం చేయకపోయినా మన స్వార్థం కొలిది ఒక ఆవును తీసుకొచ్చి మన సైట్లో ఉంచుతున్నామండి. అలా ఈ మధ్యకాలంలో హౌస్ కట్టుకునే ప్రతి ఒక్కరూ చేస్తున్నారండి. అలాగే మా సైడ్ కూడా ఒకళ్ళు ఆవునైతే కట్టారంట. అంటే వీళ్ళకి గేట్లు ఉన్నాయి కాబట్టి ఆవులను తీసుకొచ్చి వదిలేస్తున్నారు. మా సైడ్ అయితే ఇంక ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆవు అటు ఇటు వెళ్ళిపోద్ది అనేసి ఒక తాడుకైతే వేసి కట్టారంట. వాళ్ళు ఏం చేశారంటే దానికి మేత, వాటర్ అన్నీ పెట్టేసి మొత్తం వాళ్ళ సైట్ అంతా తిరగాలనేసి ఒక పెద్ద తాడైతే కట్టారంటండి. ఆ సైట్ ఉన్నంత ప్లేస్ అంతా తిరిగే విధంగాని. అంత పెద్ద తాడు కట్టడం వలన ఆవు మెడకు చుట్టుకుని మార్నింగ్‌కి ఆవు, దూడ కూడా చనిపోయాయంటండి. మార్నింగ్ టైం అయితే ఎవరైనా చూస్తారు. నైట్ టైం కదా! ఎవ్వరూ చూడలేదంట. పాపం తాడు చాలా పెద్దది కదండీ! అంత పెద్ద తాడు ఆవు అటు ఇటు తిరిగేయటం వల్ల మొత్తం మెడకి, పక్కనున్న దూడకు కూడా చుట్టేసిందంట. 2 కూడా చనిపోయి ఉన్నాయంటండి. సో, మనకి సైట్‌లో ఆవును కట్టుకుంటే అది ఎంతవరకు మేలు జరుగుద్దో తెలీదు కానీ, అలాంటివి జరిగితే ఇంక వాళ్ళ సైట్‌లో హౌస్ కట్టుకున్నప్పటికీ కూడా ఎప్పుడూ ఇదైతే గుర్తుండిపోద్ది కదండీ! ఇలా జరిగిందే అన్న బాధ. తర్వాత వాళ్ళు హోమాలు, పూజలు ఏయో చేయించుకునే హౌస్ అయితే కట్టుకున్నారంట. నేను ఆవు గురించి ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత, నువ్వు దాని గురించి ఇలా అంటున్నావు, ఒకసారి ఇలా జరిగింది అన్న విషయాన్ని నాకైతే చెప్పారండి. ఇలా కూడా జరుగుద్దా, ఇది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అన్నట్టుగా నేనైతే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేస్తే ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం 4వ వారం అండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా నోము తీసుకోవడం కోసం అనేసి. అక్కడికి అమ్మమ్మ అయితే వచ్చారు. ఈమెకి అమ్మవారు అయితే పూనుతారండి. అంటే అమ్మవారు ఒంటి మీదకి వస్తారంటారు కదా! అలాగా దుర్గాదేవి అమ్మవారు అయితే ఈమె ఒంటి మీదకి అయితే వస్తారు. వచ్చినప్పుడు ఈమె అందరికీ కూడా కుంకాన్ని మంత్రించి ఆ కుంకాన్ని అయితే బొట్టుగా పెట్టి ఆశీర్వదిస్తారండి. చాలామంది వాళ్ళకున్న సమస్యలు కూడా చెప్పుకుంటారు. చెప్పుకుంటే వాటికి పరిష్కారంగా మంత్రాలన్నీ చదివి కుంకుమ బొట్టు పెట్టి చేతికి తాడేదో కట్టేవారు ఇంతకుముందు. ఇప్పుడైతే అలా ఏం చేయలేదు కానీ నార్మల్‌గా బొట్టు పెట్టేసి ఆశీర్వదించారండి. కానీ మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పటం ఏంటంటే, ఇలా ఆశీర్వదించి కుంకుమ పెట్టి మనకున్న సమస్యలు చెప్పినట్లయితే అవి ఖచ్చితంగా తీరుతాయి అన్నట్టుగా చెప్పారండి. ఇంతకుముందు టెంపుల్‌కి వెళ్ళినప్పుడైతే అమ్మవారు వచ్చినప్పుడు అందరూ చెప్పటం నేను విన్నాను. రీసెంట్‌గా అయితే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి మ్యారేజ్ అవ్వకపోతే ఈమొచ్చి ఇలా దీవించి కుంకుమ పెట్టిన తర్వాతే పెళ్లి కుదిరిందనేసి అయితే వాళ్ళు చెప్పారండి. సో, మాకు కూడా 4వ శుక్రవారం అమ్మమ్మ అయితే ఈ విధంగా కుంకుమ బొట్లు పెట్టి అందరికీ ఆశీర్వాదాలు అయితే ఇచ్చారు. తెల్లి కాల్కడి గంగా బాల శ్యామల వాగ్దేవి మా సింధి శక్తి స్వరూప్ నాయక సిరి సంలాకేశ్వరి జగదీశ్వరి సింధి తల్లి వ్యాపారాలు బాగుండే లేక నరగాలు లేక నలుగురు లేక ఆయనక సిరి పిల్లలు చదువులు ఇచ్చి సరస్వతి దేవి పార్వతి వినాయక సంతోష మాత గాయత్రి దేవి షిడి సాయి సూర్య భగవాన్ కోడేరమ్మ తల్లి మంత్రమసలమ్మ తల్లి కోతరాజు తండ్రి పెద్ద ఆపన మేడం తల్లి గోళం తల్లి శతకం తల్లి నీరేళ్ళమ్మ గంగాలమ్మ గోరేలమ్మ సింతాలమ్మ సెంత్రోనమ్మ పక్కనమ్మ రాజమణి ముత్యాలమ్మ తల్లి సోలం తల్లి వేజవాడ దుర్గాదేవి సెంటర్ల దేవి తల్లి శివాలం పార్వతీదేవి రామదేవి తల్లి కాలకట్ట గంగా బాల శ్యామల వాగ్దేవి మాసిండి సరే వేడుకొండలవాడ వెంకటరమణ శ్రీనివాస కంజాల వేగంగా ఉన్నాను సరే కాశేశ్వర లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీ సంతోషమాత గాయత్రీదేవి హడి సాయి బాబా కోడేరమ్మ తల్లి మంత్రమ్మ తల్లి కోకరాజు తండ్రి
తను కట్టుకునే విధానం శ్రీనివాస తల్లి సరి కరిసేశ్వరి లక్ష్మీదేవి సరస్వతీదేవి మనకోసం మాత గాయత్రీదేవి బిడి సాయి బాబా సూర్య భగవాన్ ఓడేరమ్మ తల్లి ముసలమ్మ తల్లి కోతరమ్మ ఊరిలమ్మ సిద్ధాలమ్మ చంద్రుడు పొర్రాడమ్మ నమ్ముతాం సోలం తల్లి దేవి తల్లి ఇలా అమ్మవారు ఒంటి మీద ఉన్నంతసేపు కూడా అందరికీ కుంకుమ బొట్లు పెట్టి అందరినీ ఇలా ఆశీర్వదిస్తారండి. ఇంకా అమ్మవారు పక్కకు తప్పుకున్నట్లయితే మళ్ళీ బొట్టు అయిపోయింది కదా తీసుకెళ్ళవా గుళ్ళోకి దాంట్లో కుంభ తెచ్చుకో పట్టేస్తాను తీసుకెళ్ళవా అయిపోయింది రాలేదంటారు కదా శ్రీనివాస తండ్రి కలివేలు మందాలు నమసరి కేశేశ్వరుడు శ్రీలక్ష్మీదేవి సరస్వతీదేవి వెళ్ళిపోయే టైంకి వచ్చారు. ఇంకా మాట్లాడారు ఓం జ్యోతి కాడ తీసుకెళ్ళమంటున్నారు. సొప్పి తల్లి పొలాల కాడ ఎదురుమే కాదు శ్రీనివాస అలా ఆశీర్వాదం తీసుకుని ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఆ రోజు మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా చాలా పెద్ద వర్షము. కాలువ చూసారు కదా ఎర్ర నీళ్ళతో ఎంత ఫుల్గా ఉందో. 4 శుక్రవారం రోజు వీడియో అని చెప్పాను కదండి. ఆ రోజు మేము కాలనీ హౌసెస్ దగ్గరికి అయితే వచ్చాము. సూరక్క వాళ్ళు నోమిస్తా అన్నారు అనేసి. మార్నింగ్ మేము వచ్చేటప్పటికి చాలా వర్షం అండి. వర్షంలోనే వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అలా అయ్యింది. ఇప్పుడు కూడా నాన్ స్టాప్ అలా పడుతూనే ఉంది. ఇంక ఇక్కడి నుంచి 5 మినిట్స్ అంతేనండి. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళడానికి 3 మినిట్స్ పడుద్దండి. కానీ ఇంకా వర్షం ఎక్కువ వస్తుంది కదా, కొంచెం తగ్గిన తర్వాత వెళ్దాంలే అనేసి ఇక్కడైతే ఆగిపోయాను. వర్షం ఎప్పుడు తగ్గుద్దో, నేను ఇంటికి ఎప్పుడు వెళ్తానో, అంత టైం వేస్ట్ చేసి ఖాళీగా కూర్చోవటం ఎందుకులే అన్నట్టుగా వీడియో షూట్ చేయటం అయితే స్టార్ట్ చేశానండి. తను కూడా శ్రావణ శుక్రవారం 4 వారాలు కూడా లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానిస్తూ ఈ విధంగానే కలర్ఫుల్గా ముగ్గులు అయితే వేస్తుందంటండి. ఈ తులసికోట అలంకరణ, లక్ష్మీ పాదాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా, అందుకే వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా ఈ వారం మేము నోముకి వెళ్ళాం కదా, ఆడావుల్లో నార్మల్గా వేసేసిందంట. మిగతా 3 వారాలు కూడా చాలా బాగా వేశాను. వీడియో అయితే ఏం షూట్ చేయలేదు అందండి. సో చూసారు కదా, చాలా పెద్ద వర్షం అలా కురుస్తుందంటే. ఎవరన్నా చెప్పలే వీడియో తీసుకుంటామని ఇచ్చున్నాం. ఇప్పుడు ఎక్కువైపోయింది వర్షం. జడి కట్టుకొస్తుంది, కలిసిపోతారు ఇప్పుడు వెళ్తే. వర్షం తగ్గితే ఇంటికి వెళ్ళిపోదాం కదా అని చూస్తుంటే ఈ వర్షం ఎక్కువ అవుతుంది తప్ప తగ్గేదైతే ఏం కనిపించడం లేదండి. ఫస్ట్ వీడియోలో చూసారు కదా, కాలువ దగ్గర వర్షం అయితే అంతగా లేదు. ఆ వర్షానికే మేము ఇక్కడైతే ఆగిపోయాము. ఇప్పుడు అంతకు మించిన వర్షం అయితే వస్తుంది. ఫస్టే వెళ్ళిపోవలసింది అనుకున్నామండి. ఇంకేం చేయలేము కదా. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ టూర్ చూద్దాం, వచ్చేయండి. ఇంకా అందరు ఫ్రిడ్జ్ ఇప్పుడు చింతపండు టీఫ్లు ఎందుకు పెట్టో, కింద కూరగాయలు దాంట్లో కవర్ పెట్టాను, ఎక్కువ ఇది పెట్టాను. ముందని మరి ఇంక డీప్ లో పెట్టాలి కదా. ఇవే నేను ఇందులోనే పెడుతున్నాను. ఇవన్నీ కూడా ఇంకా డీప్ బాగుంటున్నాయి. ఈ డబ్బాల మంది తెప్పించాను, పెద్ద చిన్నవి కూడా తెప్పించాను. మాకు ఇది చిన్నదే, ఇంత డబ్బాలు పడతలేదు, చిన్నవి పడతాయి. పెడతాను అలా ఏది వీలుంటే అది స్వీట్ కార్న్ అని ఏముంటే అలా నిల్వ చేస్తూ ఉంటాను. మనకు అవసరానికి ఉపయోగపడతాయి. ఇక్కడ కొన్నావు ఫ్లిప్కార్ట్లో నా చూస్తాను. క్వాలిటీ కూడా ఉన్నాయి కానీ నేను ఇది పెట్టి దీనిపైన కూరగాయలు పెట్టేస్తున్నావా? దీని వల్ల నీకు అన్ని తాజాగా అవుతున్నాయి. కొత్తిమీర అయినా ఆకుకూరలు అసలు పాడవు. అదే వాటర్ కిందకు వచ్చేస్తుంది. పువ్వులు పెడుతుంటే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. పువ్వులే నెల ఉన్నా కూడా అలాగే ఉంటుంది. అదైతే చూస్తాను ఈసారి. పువ్వులు పెడతాను. కాయగూరలు ఈ బాక్సెస్ తను ఫ్లిప్కార్ట్లో తీసుకుందంటండి. పువ్వులు, కాయగూరలు, ఆకుకూరలు స్టోర్ చేసుకోవడానికంట. చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి అనేసి అయితే చెప్పిందండి. కట్ చేసి పెట్టిన కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటున్నాయి అంట. ఫ్రెష్గానే పువ్వులు అయితే ఇంకెంత ఫ్రెష్గా ఇంకా నిగనిగలు ఆడిపోతాయి.
ఇవైతే ఇలా పువ్వులు కాయగూరలు పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, ప్లేస్ కూడా కలిసి వస్తుందని అయితే చెప్పిందండి. నేనైతే నార్మల్ బాక్సెస్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి, వాటిల్లోనే పెట్టేస్తూ ఉంటాను, కానీ వాటికంటా కూడా ఇవైతే బాగా యూజ్ అవుతున్నాయి అనేసి అయితే చెప్పింది తను. అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్టే చెప్పిందండి. నేను ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు ఎక్కువ కాస్టే ఉంది. అలా అంటే క్వాలిటీని బట్టి కాస్ట్ అన్నది ఉంటుంది. ఒక్కొక్కటి ఎక్కువ కాస్ట్ అయినప్పటికీ కూడా మంచి క్వాలిటీ రాదు, ఒక్కొక్కటి తక్కువ కాస్ట్ అయినా క్వాలిటీ వైజ్ బాగుంటుంది. ఇవైతే తక్కువ కాస్టే బాగున్నాయి కదా అనేసి అయితే అందండి. అవును, ఇది ఎడ్డి స్వీట్ బాక్స్ చాక్లెట్లది తెచ్చారు, స్ట్రాంగ్ గా ఉంది చూడు. అవునవును, బాగుంది కదా అనేసి ఇలా 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 లాక్కోవడానికి బాగుంటది కదా. అవునవును అని ఇలా పెట్టాను అనమాట. బాగుంది. ఈ బుడ్డి గాజు సీసాల్లో యాలకుల పొడి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ పొడులు చేసేసిందంట. నెక్స్ట్ ఇక్కడ డీమార్ట్లో తీసుకున్న బాక్సెస్ అని చెప్పాను కదా, వాటిల్లో అయితే గరం మసాలా పొడి, రసం పొడి ఇవన్నీ అయితే వేసిందటండి. ఫ్రిడ్జ్ టూర్ అంటే ఏంటో అనుకున్నారా, ఏదో అలా టైం పాస్ అవ్వటం కోసం ఖాళీగా ఉన్నాను కదా అన్నట్టుగా చిన్న వీడియో అయితే షూట్ చేశాను. అలాగే 4 శుక్రవారం కదా మా ఇంటికి వచ్చావనేసి మా ఫ్రెండ్ అయితే నాకు తాంబూలం కోసం ఇవన్నీ సిద్ధం చేస్తుంది. తను ఈ సంవత్సరం పూజలో తాంబూలం ఈ విధంగా ఇచ్చిందంటండి. ఈ బాస్కెట్స్ అయితే తీసుకుందంట. ఇలా గాజులు, బ్లౌజ్ పీసు, పళ్ళు, పసుపు కమ్ములు, తాంబూలం, పసుపు కుంకాలు, పువ్వులు పెట్టి నాకైతే తాంబూలం ఇచ్చింది. సో చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.